హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణము పరిశుద్ధుడైన దేవానికి వందనములు, స్తోత్రమైన స్తోత్రార్హుడు పరిశుద్ధమైతే నీకు వందనములు, స్తోత్రమైన మహిమ స్వరూపుడు మహోన్నతుడైన కృపానికి వందనములు, స్తోత్ర భూమి ఆకాశం సృష్టించిన గొప్ప సృష్టికర్తమైన దేవానికి వందనములు, స్తోత్రమైన నీ సన్నిధిలో నీ ఆదరణ కైకతో నడిపించే దేవుడు ప్రభువైన ఈ సమయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువైన. నీ సన్నిధిలోనైనా నీ కృపలో తిరిగి వందకపోతే నీ ఆధీనంలో సమస్తం ఉంచుకుని ప్రభువైన మీరే మమ్మల్ని నడిపించి బలపరచుకొని యాజకుడిగా కాపరిగా మీరు మా మధ్యలో నేను ఈ యొక్క విశ్రాంతిలో బలపోయిన తగిన సిద్ధపాటు హృదయాలు కలిగి ఉండటకు సహాయం చేసేయమని మోకరే చూపించి ఆరాధించేందుకు ఇంతవరకు తోడైన దేవుడు ప్రభువైన మీ ఆత్మతో సత్యంతో నిన్ను నిలిచేందుకు నేను మీరే మమ్మల్ని నడిపించి బలపరచేందుకు వందనములు. ఈ సమయం కూడా జ్ఞాపకం చేసుకోమని యేసయ్య యొక్క పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. జకర్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయంలో 10వ వచనం జకర్యా గ్రంథం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇది యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. మరియు తనకు స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఇండుడి. హల్లెలూయా. దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడండి? సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. హల్లెలూయా. అందుకే ఆయన ఎక్కడికి వచ్చి ఉంటా ఉన్నారండి? మన మధ్యన ఉంటున్నారు. ఆయన మన మధ్య నివాసం ఉండటానికి వస్తున్నారు. మరి సియోను నివాసి అంటే దేవుని సమాజం అని అర్థం అండి. దావీదు నగరము. సియోను పూర్వము అంటే దావీదు నగరం అని అర్థం అండి. అంటే ఇప్పుడు చూసుకుంటే దేవుని సన్నిధిలో ఉన్న సమాజం అండి. సమాజం అంటే దేవుని సంఘం. దేవుని సమాజం ఎలాగుండాలి? సంతోషముతో నుండి పాటలు పాడుడి. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుని సమాజంలో, దేవుని సన్నిధానంలో దేవుని వీళ్ళందరూ కలిసి దేవుని సన్నిధిలో ఆయన గణపరుచు సంతోషంతో మనము పాటలు పాడుకుంటూ నాట్యం చేసే వారులే ఉండాలండి. అదేవిధంగా జపన్య గ్రంథంలో కూడా ఉంటుంది చూడండి. 3వ అధ్యాయంలో 14వ వచనం. జపన్యం. సియోను నివాసులారా, ఉత్సాహధ్వని చెయ్యుడి. ఇశ్రాయేలులారా, జయధ్వని చెయ్యుడి. యెరూషలేము నివాసులాల పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలి? ఉత్సాహధ్వనులే. జనులు అన్నాడా, లేకపోతే ఎవరినో ఒకరి గురించి మాట్లాడుతున్నారా? సమాజంలో ఉన్నవారు అందరూ కూడా దేవుని సన్నిధానంలోకి సంతోషంతో పాటలతోనూ ఆయన గణపరుచుకోవడానికి ఆయన సన్నిధానంలో మనం వచ్చేవారమే ఉండాలండి.
దేవుని గణపరచాలి. ఎందుకంటే ఆయన మన మధ్యకి వచ్చి మనలో ఉండటానికి ఆయన వస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వస్తున్నారు? మన మధ్యకి మనలోకి వచ్చి ఉండటానికి ఆయన వస్తున్నారు కాబట్టి సంతోషంతో గంతులు వేస్తూ పాటలు పాడుతున్న వారునే ఉండాలి. పాటలు పాడుకోవాలండి, గంతులు వేసుకునేది లోకాన్ని ఏమి ఉండదండి. దేవుని సన్నిధానంలో సమస్తం ఉందండి. ఆయన సన్నిధానంలోనే నిలవాలి. ఆ సమయాన్ని మనం సంతోషంతో గడుపుకున్నాం అనుకోండి, ఆ తర్వాత రోజులన్నీ కూడా ఆయన మనలో ఉంటాడు కాబట్టి మనం సంతోషంతో జీవించేవారు. సంతోషం ఎక్కడుంది? ఆయనలోనే. ఆనందము సంతోషం అనేది ఆయనలోనే దొరుకుతుంది మనకి. ఆయనలోనే వెతకాలి, ఆయన్నే గణపరుచుకునేవారు ఉండాలి. ఎందుకంటే ఆయన ఎవరిలో ఉన్నారంటే సంఘం అనే దానికి శిరసై ఉన్నారండి. సంఘానికి ఎవరండి శిరస్సు? అన్నమాట. కొలస్సీలు 1:18 ఉంటుంది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. సంఘాన్ని శిరస్సు ఎవరండి? ఆయనేనండి. ఆయన ఏ విధంగా ఉండటానికి వచ్చారు మన మధ్యకి? శిరస్సు అండి. సంఘం అనే దానికి శిరస్సు అయి ఉండటానికి ఆయన మన మధ్యకి వచ్చి మనలోకి వచ్చారండి. అందుకే ఇప్పుడు సంఘం ఎలాగ ఉండాలి? దేవుడి గణపరిచే సంఘంగా ఉండాలి, స్తుతించే ఆరాధించే సంఘంగా ఉండాలి. అందుకే మీరు పాడతారు చూడండి, సియోను పాటలు సంతోషముగా పాడుత సియోను కేగెదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళెదము. లోకాన శాశ్వతమానందమేమియులేదని చెప్పెన్ ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమందున కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళెదము.